We have come to Tirutani, one of the 6 abodes of Lord Subramanyaswara. Tirutani, this is the place where Lord Subramanyaswara married Valli. So this is the Rajagopuram, one of the Rajagopuram, and here we can see the full moon. Today is full moon day, heavy crowd is there in thousands. So this is the full moon. Moon god. So this is the Rajagopuram, one of the Rajagopurams. And this is the temple premises. Everywhere it is filled with devotees, and these deepams are also being lit here. A beautiful lighting picture of Lord Subramanya. He is sitting in sitting position. Lord Subramanya with his weapon, veil, the Shakti, in sitting position. Murugan. Beautiful. ఆరు పదేవేడు serial అంటే 6 పవిత్ర క్షేత్రాల్లో ఇది 5వది అని చెప్తారన్నమాట. ఎందుకంటే సముద్ర మట్టానికి 707 అడుగుల ఎత్తులో ఉందన్నమాట. దీనికి మెట్లు ఎంత తెలుసా? గుడికి కొండ మీద కదా, అంటే ఎత్తుగా వెళ్తాం కదా, 365 మెట్లు అంట. ఎందుకంటే సంవత్సరానికి సంవత్సరం రోజు 365 ఉంటాయి కదా, అట్లా సంవత్సరం రోజులకి గుర్తుగా అవి ఉన్నాయని చెప్పి అంటూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి వారు అసురుడైన సురపద్మునితో యుద్ధం చేశారు. యుద్ధం చేసి విజయం పొందిన తర్వాత ప్రశాంతంగా ఇక్కడికి వచ్చారట అని పురాణాల్లో కూడా చెప్తున్నారు. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రోజు బంగారు రథోత్సవం చేస్తారు. ఇప్పుడు కూడా రెడీ చేస్తున్నారు మురుగన్ని. మరి తన కోపాన్ని తగ్గించుకోవటానికి కొండపైకి వచ్చాడని అంటూ ఉంటారు. అందుకే ఇది శాంతి క్షేత్రంగా చెప్తారనమాట. ఈ గోపురం కూడా 5 అంతస్తులతో ఉంది. మరి ఈ స్వామికి ఉన్నటువంటి ఆలయానికి ఎదురుకుండా ఐరావతం ఉంటుంది. ఐరావతం తెలుసు, తెల్లగా ఉంటుంది కదా, ఆ తెల్ల ఏనుగు ఈయనకి ఎదురుకుండా ఉంటుంది. అంటే మామూలుగా మనకి కుమారస్వామి వాహనం నెమలి అని మనకు తెలుసు కదా, కానీ ఇక్కడ ఐరావతంగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇంద్రుడు మరి అతని మీద గెలిచి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడు, మన కుమార్తెనిచ్చి. చేసినప్పుడు ఆ ఐరావతాన్ని కూడా కానుకగా సమర్పించాడని, అందుకే స్వామి వైపు ఐరావతం చూస్తున్నట్టుగా ఈ శిల్పం ఉందని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇది ప్రధాన గర్భగుడికి ఎదురుకుండా తూర్పు దిశలో అనమాట స్వామిని పూజిస్తున్నట్టుగా ఈ ఐరావత వాహనం ఉంటుంది. అంటే ఈ కుమారస్వామి యొక్క గొప్పదనం, ఇంద్రుడి యొక్క భక్తి అనేది మనకి తెలుస్తుంది అనమాట ఈ చరిత్ర ద్వారా. మరి ఈ వీడియో నచ్చిందా? మరి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తున్నానండి అమ్మా వీడియోస్. కుసుమ కుమార్ జట్ కుసుమ 987. కీప్ వాచింగ్ మై ఛానల్.